మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను నీకు శుభం కలుగునగాక. అంతా బాగున్నారా? అందరికీ వందనాలు. ఈరోజు మరో వాక్కు ద్వారా దేవుడు మనను దర్శిస్తూ ఆయన చెప్పే మాట వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు సమస్యల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు నా దగ్గరకు రండి, నా దగ్గర ఉండ, మీకు ఏమి ఇబ్బందులు ఉండవు అంటే అర్థం ఏంటంటే ఆయన నీడకి వెళ్తే మనం క్షేమంగా ఉంటాము అని ఆయన బోధిస్తాడు. ఆ మాట ప్రకారం నేను ఈ నీడకు వచ్చానని, ఈయన దగ్గరకు వచ్చాను, సమస్యలు లేకుండా క్షేమంగా ఉన్న శత్రువు నుంచి తప్పించబడి మనుషులు మనం నమ్మి వాళ్ళ మాటకు అప్పగించుకుని కొన్నిసార్లు వాళ్ళ నీడలో బ్రతకడానికి ఇష్టపడతాం. మంచిదే కదా. కొంతకాలం అయినాక బాధలు తీరిపోయాక మరలా మామూలు జీవన పోరాటం సాగిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు నన్ను నమ్మి నా మాటల ప్రకారం జీవించి నేను చెప్పిన ఉపదేశ ప్రకారం నీవు నడవగలిగితే మీరొచ్చి నా చెంతలు ఉండడం కాదు, నేనే మీకు ప్రాకారంగా ఉంటాను. చదవండి చాలా జాగ్రత్తగా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యం. ఇప్పుడు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరెళ్ళి వారి నీడలో ఉండడం మొదల భాగం. కానీ నువ్వు భక్తుడివై, ప్రార్థనాపరుడివై, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివైతే ఆయన వచ్చి నీ చుట్టూ ప్రాకారంగా ఉంటాడు. ఏది కావాలి నీకు, ఏది అవసరం, దేవుడేమిటి నీకొచ్చి ప్రాకారంగా ఉండడం అంటే సంఘాన్ని గురించి చెబుతున్నాడు, ఇజ్రాయేలు గురించి చెబుతున్నాడు, భక్తిగల నీకు చెబుతున్నాడు, నీ కుటుంబానికి చెబుతున్నాడు. నేను నీ చుట్టూ ప్రాకారంగా ఉంటాను. ఆయనే ప్రాకారమైతే తెగులు వస్తుందా? ఆయనే ప్రాకారమైతే సమస్యలు వస్తాయా? ఆయనే ప్రాకారంగా ఉంటే ఏ విషయంలో కూడా అపజయం పాలు కావుగా. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఆహా, నీ సన్నిధిలో నేను మొరపెట్టి దర్శనాన్ని కోరుకుని నీ స్వరం వినాలనుకుంటే ఎత్తైన కోట మీదకి నన్ను ఎక్కించావు, నిశ్చయముగా నీవు నీ రెక్కల నీడలో నన్ను దాచావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతున్నా, మీరు ప్రభువును నమ్మడం, అవసరాలు తీరడమే కాదు, దేవుని వాక్యానుసారంగా నమ్మకంగా నడిస్తే ఆయన ఎత్తైన స్థలంలో నిలవబెట్టి నిన్ను తన రెక్కల కింద దాస్తాడు. మరి ముఖ్యంగా లోకంలో చెరుపు ఎక్కువ ఉంది, కీడు ఎక్కువ ఉంది, నాశనం ఎక్కువ ఉంది, తెగులు ఎక్కువ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎగిరే బాణాలు ఉన్నాయి, చిత్రహింస వచ్చే వ్యక్తులు ఉన్నారు, బానిసలుగా మార్చే వ్యసనాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎప్పుడో ఒకప్పుడు వ్యసనానికి బానిస అయిపోతావుగా, తెగులు వచ్చి నీ ఇంటి మీద పడితే నష్టపోతావుగా, జీవితంలో భయంకరమైన పంట నీ కళ్ళారు చూస్తుండగా నాశనం అయిపోతుందిగా. కానీ నీకు భద్రత ఉండాలంటే నువ్వు ఎక్కడికి పోలేవు. కానీ ప్రభువు వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన బయలుదేరతాడు నీ చుట్టూ అగ్ని ప్రాకారం, మామూలు ప్రాకారం కాదు. అట్లా ఉన్న రోజున నీ జీవితం ఎంత భద్రతగా ఉంటుందండి. కొన్ని మాటలు చెప్పనా? దానియేలు, షడ్రకు, మేషకు అనే భక్తుల చరిత్ర చాలాసార్లు చదివాం. వాళ్ళు ఒకసారి ఏమో సింహభూమిలో వేయబడ్డారు, కొంతమంది ఏమో అగ్నిలో వేయబడ్డారు. కానీ అగ్ని బాగా మండుతూ వాళ్ళకి కాల్ చేసింది, విసిరిన వారు కూడా కాలిపోయారు. ఆ వేసిన చోట అగ్నిలో వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఏమిటి అర్థం కాల రాజుకు కూడా, ఏంటి ఇంత వేడిలో వాళ్ళు ఎలా బ్రతికారు? బైబిల్ ఏముందో తెలుసా? వారి చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటా. దేవుని అగ్ని ప్రాకారం మనుషుల అగ్ని. మనుషుల అగ్ని కాల్చాలి, దేవుని అగ్నేమో మనుషుని అగ్ని కాలకుండా కాపాడుతుంది. ఆ మాట చదివితే ఒళ్ళు పులకరిస్తుంది. కారణం ఏంటో తెలుసా? మనుషుల అగ్ని, మనుషుల ప్రయత్నాలు, మనుషుల బాణాలు, మనుషుల మాటలు, మనుషుల వల్ల నష్టాలు అంతా అగ్నే. కానీ దాన్ని మించిన శక్తి కలిగిన అగ్ని ప్రాకారంగా దేవుడు నీతో ఉండబోతా ఉన్నాడు. ఆ వచనం చదివినాక ఎంత నిరీక్షణ, నిబ్బరం కలుగుతుంది. యేసు ప్రభువుని నమ్మడం అంటే మతం పుచ్చుకోవడం కాదుగా. అగ్ని దేవుడితో నీవు నడవడం, ఆయన నీ చుట్టూ ప్రాకారంగా ఉండడం, ఈ లోక సమస్యలు ఎన్ని వచ్చినా నిన్ను తాకకుండా క్షేమాన్ని ప్రసాదించి నీకు భద్రత కలుగు చేస్తుంది. అందుకే కదా గాఢాంధకారంలోకి వెళ్ళినా హాయిగా ఉన్నారు. మరొక మాట చెప్పనా? నీవు జలములలో వెళ్ళినప్పుడు నీవు ముంచబడవు. జలములో వెళ్ళినప్పుడు మునిగిపోక ఏమవుతారు? కానీ మునిగిపోతారని నానుడి వాస్తవం. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? ఆ మునిగిపోకుండా నిన్ను అగ్ని ప్రాకారంగా కాపాడతాడు. మరి ఇంత శక్తిగలిగిన దేవుడు నీతో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, నీవు నా దేవుడు అయ్యా, నీ ప్రకారం నేను నడుస్తానయ్యా, నేను మనుషుల దగ్గరికి పోవడం కాదు కానీ నీ దగ్గరికే వస్తాను, నీవే నాకు అగ్ని ప్రాకారంగా ఉండయ్యని నోరు తెరిచి అడుగు. ఒక అద్భుతం ఈరోజే మొదలవుతుంది. పరిశుద్ధుడను ప్రేమమడి నా ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరును బట్టి వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగా ఓ బలమైన ఘనమైన కార్యం జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేయమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. పిల్లల చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యపరంగా ఐక్యతగా, సంతానం కలిగి నోటి నుండి నవ్వు ఉండేటట్టుగా, కష్టార్జితం దీవెనకరంగా మారేట్టుగా రక్షణతోనూ ప్రార్థనతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.